హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మా మనీష్ అంటే ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చాడు 1 by 1. మనీష్ లో కూడా హౌస్లోకి వచ్చాడు. మనీష్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, అసలుకి డైరెక్ట్ హింట్ ఇచ్చేసాడు. హింట్ కూడా డైరెక్ట్ చెప్పేశారు విన్నర్ ఎవరా ఏంటి అన్నట్టు. అలానే అనిపించింది. ఏంటి డైరెక్ట్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాడు. నేను నీకు అంటే వాళ్ళు ఎలా చేశారు, కామనర్స్ కదా, సో వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకున్నట్టు. సో నాకు కనిపిస్తుంది అక్కడ అందరూ తనుజాని టార్గెట్ చేశారని క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్న ప్రతి ఒక్కరు తనుజాని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే తను టాప్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తనుజాని టార్గెట్ చేస్తారు. సో తను రాగానే ఏం చెప్పాడంటే, నువ్వు విన్నర్ మెటీరియల్వి, నీ చేతికి కప్పు ఇస్తే వదిలేసి పక్కన పెట్టేసినావు అన్నాడు. అంటే కప్పు అంటే ఇమాన్యుయల్ నీకు స్లిప్ ఇస్తే నువ్వు తనకి నువ్వు నామినేట్ చేయకుండా పక్కన పెట్టావు. అంటే నీకు కప్పు ఇస్తే పక్కన పెట్టేశావు. అంటే డైరెక్ట్గా నువ్వు తనుజని విన్నరు అని చెప్పేసినాడు. సో బిగ్ బాస్ ట్రోఫీ కప్ని ఇస్తే నువ్వు పక్కన పెట్టావు. సో అన్న ఇచ్చిన కప్పు నువ్వు పక్కన పెట్టావు. అంటే ఆ స్లిప్ వచ్చి కప్పు అన్నట్టు. అది స్లిప్ కాదు కప్పు. సో ట్రోఫీని పక్కన పెట్టావు అన్నట్టు డైరెక్ట్గా చెప్పేసినాడు. సో అంటే తను అన్ని ఇంట్లు ఇస్తున్నాడు లైక్ కళ్యాణ్కి. అలానే నేను మజా చేయడం లేదు, నీ ఫ్రెండ్గా. సో నువ్వు విన్నర్ మెటీరియల్ అలా నేను ముందే ఇమ్మాన్యుయల్కి చెప్పాను. సో నేను మజా చేయట్లే అంటే ఆయన చెప్తున్నాడు, నీకు సజెషన్ లాగా ఇంట్లో ఇస్తున్నాడు నువ్వేం చేయాలి అన్నట్టు. నువ్వేం చేసావు ఇప్పుడు ఏం చేయాలన్నట్టు డైరెక్ట్గా ఇంట్లో ఇచ్చేస్తున్నాడు ఎవరు, మనీష్. సో నువ్వు విన్నరు. అలానే సంజనాన్ని నామినేట్ చేయడం ఏంటి, తను ఇచ్చాడు స్లిప్. నీకు కరెంట్ పాయింట్స్ ఉన్నాయన్నావు, తనుజని చేయాలి కదా. సంజనాన్ని నామినేట్ చేయడం ఏంటి, అది తుపాస్ ఆ రీజన్స్తో, చిన్న రీజన్స్తో సంజనాన్ని నామినేట్ చేయడం ఏంటంటే ఇది కూడా చెప్పేశాడు. సో అప్పుడు కళ్యాణ్ చెప్పాడు. సో లేదు, నేను చెప్పాల్సుకున్న పాయింట్స్ రమ్య చెప్పేసింది, సో రమ్య అని క్లియర్గా చెప్పేశాడు. సో క్లియర్గా చెప్పేసరికి సో అంటే నీకు రమ్య చెప్పిన మాటలన్నీ నాకు అనిపించింది ఒక నిమిషంలో. రమ్య చెప్పేసిన మాటలన్నీ నాకు అనిపించింది. అంటే తనుజ కళ్యాణ్కి స్టాండ్ తీసుకుంది ప్రతి విషయంలో. నాకు అనిపిస్తుంది నువ్వు ప్రతి దగ్గర అబ్జర్వ్ చేస్తే కళ్యాణే ఇంకా కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చింది గేమ్స్లో కానీ ప్రతిదీ. ఇంకా తనుజ హెల్ప్ అయింది కళ్యాణ్కి. అసలు తనకి మైండ్లోకి తనుజ నామినేట్ చేద్దాం అనుకోవడమే తప్పు అసలుకి. అలానే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు రమ్య చెప్పిన పాయింట్స్ అన్నీ ఆల్రెడీ చెప్పేసిందంటే ఇప్పుడు ఫేక్, కన్నింగ్, సెల్ఫిష్ ఇవన్నీ తనుజనా అంటే ఇప్పుడు అవన్నీ తనుజ అనుకున్నట్టే ఈ అబ్బాయి అనుకుంటున్నాడుగా. అప్పుడు మళ్ళీ ఇలాంటి లైక్ నీకు ధైర్యం లేక చేయడం లేదా ఆ పర్సన్ని, అంటే ఆ టైం నువ్వు నాకు అనిపించింది ధైర్యం లేక చేయట్లేదా అని అన్నారు వాళ్ళు. సో నాకు ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా చెప్పేసి తనుజని నామినేట్ చెయ్యి, సో తను విన్నరు, సో నువ్వు తనతో రైవల్రీ పెట్టుకో అన్నట్టు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ వీళ్ళనే కదా, వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తనుజనే టార్గెట్ చేశారు. తనైతే ఒక్క మాట చెప్పాడండి, ముద్దు మాటలతో మందార పువ్వు చెవులో పెడుతుంది అంటే అక్కడ ఎవరు ముద్దు మాటలు మందార పువ్వు చెవులో పెడుతుంది అనింది తనుజనే కదా, డైరెక్ట్గా కనిపిస్తుంది. అసలు ఎవరు అక్కడ చెవులో పువ్వు పెడుతున్నారని. ఇంతకుముందు టాస్క్ చేసేటప్పుడు శ్రీజ వీళ్ళిద్దరూ కలిసి టాస్క్ ఆడితే వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది, సో మనం విడివిడిగా టాస్క్ ఆడదామని తనుజతో టాస్క్ ఆడమని చెప్పి తనుజకి చెప్పారు. ముందు చెప్పలేదు కదా. తనుజతో పేరప్ అయ్యి టాస్క్ ఆడి ఈవెన్ తనుజాకే పువ్వు పెట్టారు వీళ్ళిద్దరు కలిసి. అలాంటిది తనుజ ఈయనకి పువ్వు పెడుతుందంట. ఎందుకంటే నాకు అనిపిస్తుంది తను చెప్పే విధానం మనీష్ గారు అంటే నేను కళ్యాణ్ అనట్లే, ఎవరైతే చెప్పారో ఆ మనీష్ గారిని అంటున్నా. సో పువ్వు పెట్టారు అన్నారు. సో చూడండి ఎవరు పువ్వు పెట్టారో, ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా ఆ టాస్క్లలో. కానీ తను ఇంకా సపోర్ట్ చేసింది, తను గేమ్ పరంగా అన్నిటి పరంగా తను సపోర్ట్ చేసింది, తను స్టాండ్ తీసుకుంది. ఎవరు తనుజ స్టాండ్ తీసుకుంది అని చేసింది.